హైదరాబాద్లోని కేపీహెచ్బీలో గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. మత్తులో ఓ యువకుడిని హత్య చేశారు. సర్దార్ పటేల్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్కులో 5 యువకులు గంజాయి సేవిస్తూ న్యూసెన్స్ చేశారు. దీంతో గంజాయి గ్యాంగ్ను వెంకటరమణ అనే యువకుడు నిలదీశాడు. ఈ క్రమంలో పవన్ అనే యువకుడు ఇనుప కడ్డీని వెంకటరమణ గుండెల్లో గుచ్చాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు పవన్ పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి ప్రవీణ్, గంజాయి మత్తులో అయితే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. మరి వాళ్ళని అదుపులోకి తీసుకున్న వాళ్ళు ఏమైనా విచారిస్తున్నారా? మరి అసలు నిందితుడు పవన్ ఎక్కడున్నట్టు ఏమైనా ఆచూకీ తెలిసిందా? గంజాయి మత్తులో ఏం చేస్తున్నాము, విచక్షణ రహితంగా లేకుండా విచక్షణ కోల్పోయి అయితే హత్యలు చేయడము, మరియు ఎక్కడ పడితే అక్కడ కొంతమంది మరి అయితే ఈ మధ్యలోనే ఈ యొక్క గంజాయి తీసుకోవడం వలన విచక్షణ రహితాన్ని కోల్పోయి కూడా హత్యలకు దారి తీస్తున్నారు. హల్చల్ కూడా చేస్తున్నారు, ఆ రోడ్లపైకి వస్తున్నారు, తమ ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా కూడా మనం చూసుకుంటే కేబీహెచ్బీ కాలనీ లోపల ఉండేటటువంటి సర్దార్ పటేల్ కాలనీ లోపల ఈ అపార్ట్మెంట్ పక్కలో 4 వ్యక్తులు కూర్చొని గంజాయి సేవిస్తున్న క్రమం లోపలనే అక్కడనే అపార్ట్మెంట్కు పక్కలో ఉండేటటువంటి అపార్ట్మెంట్లో వెంకటరమణ అనే వ్యక్తి దగ్గరికి వచ్చారు. వెంకటరమణ అనే వాచ్మెన్తో మాట్లాడుతున్న సమయం లోపల వెంకటరమణ అనే వ్యక్తి ఆర్గ్యూ చేశాడు. ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఇక్కడ ఎందుకు కూర్చోవడం వలన ఈ విధంగా ఇక్కడ ఎందుకు గట్టిగా అరుస్తున్నారని ఆర్గ్యుమెంట్ చేయడంతోనే అయితే అక్కడే ఉండేటటువంటి పవన్ అనే వ్యక్తి ఎవరైతే తన వెంట ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి అక్కడ వర్క్ కూడా నడుస్తున్నది కాబట్టి ఆ రాడ్ ఉన్న క్రమంలో ఆ రాడ్ తీసుకొని బలంగా గుండెలో కొట్టడం జరిగింది. గుండెలో కొట్టాలంటే ఉటావుటిన వెంకటరమణ అక్కడనే స్లో కోల్పోవడం జరిగింది. స్లో కోల్పోయినటువంటి వెంకటరమణని అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉంటారో వాచ్మెన్తో సహా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందించిన వెంటనే ఉటావుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ 4 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గంజాయి సేవించిన 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ యొక్క వెంకటరమణ అనే వ్యక్తి ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం పంపించారు. పంపించిన తర్వాత తన బంధువుల ద్వారా ఇతను ఇక్కడ ఎందుకు వచ్చారు, ఈ వ్యక్తులు ఈ 4 ఇక్కడ ఎందుకు వచ్చారు, ఎప్పటి నుండి గంజాయి తీసుకుంటున్నారు, వీళ్ళకు ఈ గంజాయి సరఫరా ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుండి వస్తున్నారు అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేపడుతున్నారు. అదే అనేక క్రమం లోపల పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు, గంజాయి కానీ ఇటు డ్రగ్స్ కానీ సరఫరా కాకుండా తెలంగాణ ట్యాగ్ లైన్గా ఉపయోగిస్తున్నారు. ఎక్కడ కూడా తెలంగాణ వ్యాప్తంగా గంజాయి కానీ అయితే ఎక్కడ గిట డ్రగ్స్ కానీ సరఫరా కావద్దు అని గిట చెప్తూ ఉన్నారు. పోలీసులు అట్లా చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాకపోతే ఎక్కడో ఒక్కొక్క ఖచ్చితంగా గంజాయి చేవిస్తూ హల్చల్ చేస్తున్నారు, పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నారు, కామన్ పీపుల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆ యొక్క గంజాయి తీసుకునే క్రమం లోపల విచక్షణ కోల్పోయేసి ప్రాణాలను కూడా తీస్తున్నారు. అదేవిధంగా వెంకటరమణ అనే వ్యక్తిని కూడా అయితే హత్య చేశారు. కాబట్టి వీళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఈ యొక్క డ్రగ్స్ మూలాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, వీళ్ళకు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే కోణం లోపల టోటల్గా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దుర్గా. Alright, thank you Praveen. కేబీహెచ్బీ కాలనీ జేఎన్టీ మెట్రో స్టేషన్ దగ్గర సర్దార్పేట నగర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాం. నేను మా అన్నయ్య తోడళ్ళు నిన్న ఆదివారం కావడంతో చికెన్ అయితే తెచ్చుకుని ఇంట్లో భోజనం వండుకుని తింటుండగా 12:30 టైంకి ఒక గంజాయి బ్యాచ్ మా అపార్ట్మెంట్ వెనకాల పార్కులో గంజాయి తాగుతున్నారు. దూరంగా తాగారు. ఎప్పుడుని ఈ రాత్రి అతిగా మీరి మా ఇంటికి గోడ దాకా వచ్చి మా ఇంటి దగ్గర అల్లరి చేయడం జరిగింది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగినందుకు నీకు ఎందుకు సంబంధం, నీకేంటి పని, నీ ప్లేసా పార్కే కదా, అగ్రి కాదు కదా, మమ్మల్ని తిట్టారు, దూషించారు. దాన్ని నేను వాళ్ళ ఫోటో తీసుకుని మా సార్ కంప్లీట్ ఇద్దామని వెళ్ళాను. వాళ్ళు అతిగా మమ్మల్ని తిట్టడం వల్ల మా అన్నయ్య వెళ్ళి ఎందుకు తిడుతున్నారు, మీకు ఏట్రా సంబంధం అని అడిగినందుకు అందులో పవన్ అనే వ్యక్తి మా అన్నయ్యని పడవడం జరిగిందండి. మా అన్నయ్య అప్పటికప్పటికే 2 నిమిషాల్లో చనిపోవడం కూడా జరిగింది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. ఒక 4 పట్టుకున్నారు. వాళ్ళు మొత్తం 5 మంది వచ్చారు. అర్ధరాత్రి 12:10 టైంకి. ఇలా రోజు జరిగేదండి. కానీ రాత్రి అతిగా మీరి మా ఇంటి దగ్గర రావడం జరిగింది. మేము పోలీసు వారిని